నాకు గుర్తుంది, హైదరాబాద్ అంటే కేవలం ఒక నగరం కాదు. అది చరిత్రకు, సంస్కృతికి, అద్భుతమైన నిర్మాణాలకు నిలువెత్తు నిదర్శనం. ప్రతి సందు, ప్రతి గోడ ఒక కథ చెప్పేది. కానీ ఈరోజు మనం చూస్తున్న హైదరాబాద్ ఆ జ్ఞాపకాలకు ఎంత దూరంగా ఉందో ఆలోచిస్తే గుండె బరువెక్కిపోతుంది. మన వారసత్వాన్ని మనం ఎలా కోల్పోయాం? ఒకప్పుడు చార్మినార్, గోల్కొండ కోట, సాలార్జంగ్ మ్యూజియం వంటివి కేవలం పర్యాటక ప్రదేశాలు కావు. అవి మన అస్తిత్వానికి ప్రతీకలు. వాటి చుట్టూ అల్లుకున్న జీవనం, సంప్రదాయాలు నగరానికి ఒక ప్రత్యేకమైన ఆత్మను ఇచ్చాయి. నా చిన్నతనంలో పాతబస్తీ వీధుల్లో నడుస్తుంటే ఒకప్పటి వైభవం కళ్ల ముందు కదలాడేది. ప్రతి భవనం ఒక కళాఖండంలా అనిపించేది. ఆ వాతావరణం ఇప్పుడు ఎక్కడా? ఆధునికత, అభివృద్ధి పేరుతో మనం ఏం సాధించాం? కొత్త కొత్త భవనాలు, షాపింగ్ మాల్స్, ఐటీ కారిడార్లు వచ్చాయి. కానీ వాటితో పాటు మన చరిత్రను, మన గుర్తింపును కోల్పోయాం. పాత కట్టడాలను పట్టించుకోకుండా వదిలేశాం. వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు వెలిశాయి. ఇవన్నీ కేవలం ఆదాయం కోసమే అన్నట్లుగా అనిపిస్తుంది. నగరం విస్తరిస్తున్న కొద్దీ దృష్టి అంతా కొత్త ప్రాంతాలపైనే పడింది. పాత హైదరాబాద్ను నిర్లక్ష్యం చేశారు. అక్కడ నివసించే ప్రజల అవసరాలు, ఆ ప్రాంతాల చారిత్రక ప్రాముఖ్యతను విస్మరించారు. ట్రాఫిక్, కాలుష్యం, జనసాంద్రత పెరిగిపోయాయి. ఒకప్పుడు ప్రశాంతంగా, అందంగా ఉన్న నగరం ఇప్పుడు కేవలం ఒక రద్దీ ప్రదేశంగా మారిపోయింది. హైదరాబాద్ తన ప్రత్యేకతను కోల్పోయి, దేశంలోని మరో సాధారణ నగరంగా మారిపోయింది. మన వారసత్వ సంపదను కాపాడుకోవడంలో మనం విఫలమయ్యాం. ఇది కేవలం భవనాల నష్టం కాదు, మన ఆత్మను కోల్పోవడం. చరిత్రను గౌరవించని సమాజం భవిష్యత్తును ఎలా నిర్మించుకోగలదు? ఈ ప్రశ్న మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మనం ఇప్పటికైనా మేల్కోవాలి. మన చారిత్రక కట్టడాలను, ప్రాంతాలను కాపాడుకోవాలి. వాటిని పునరుద్ధరించాలి, వాటి ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేయాలి. హైదరాబాద్ కేవలం ఒక నగరం కాదు, అది ఒక జీవన విధానం. దాని ఆత్మను తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. లేకపోతే మనం కోల్పోయింది కేవలం కొన్ని భవనాలు కాదు, ఒక గొప్ప చరిత్ర.